బుద్ధునోడు కూడా అట్లా మాట్లాడాడు. అవే అంటున్నా, అందుకే అంటున్నాను వాటిని మూర్ఖత్వమా అజ్ఞానమా, దానికి పరాకష్టంగా దానికి కొత్త పదం ఏం లేదు. ఇప్పుడు వెతకాలి, ఇప్పుడు ఏమైనా ఉంటే ఈయన కొరకే వెతకాలి ఇంకో పదాన్ని. చేస్తుడు మనం ఒకటి పథకం రద్దు ఇవాళ ప్రకటించాను, ఇవాళ ఇది ఆపేస్తున్నాను ప్రకటించామని ఒకటి చూద్దాం. జూబ్లీహిల్స్లో ఓడిపోయేది ఖాయం కాంగ్రెస్, తెల్లారే చూస్తాం ఎన్ని పథకాలు రద్దు చేస్తాడో. పనికి మళ్ళీ మాటలు, చేతగాని మాటలు, ఒకటి మాట మీద నిలబడే లక్షణం లేదు. ఎవడో మాట్లాడతాడు అట్లా, గంత పెద్ద బాధ్యతలు ఉన్నోళ్ళు. జ్ఞానం ఉండి మాట్లాడిన మాట, తెలివిని మాట్లాడిన మాట అది. మూర్ఖత్వం, అహంకారం పరాకాష్ట. అది అధికారం ఉందనే అహంకారానికి పరాకాష్ట ఆ మాట. ఎవడబ్బా సొత్తు కాదు. ఒకసారి ప్రజలకి ఒక సంక్షేమ పథకం ప్రారంభమైందంటే అది వాళ్ళ హక్కు అవుతుంది. ఆయన కాదు, ఆయన తాత ఇంకోటి వచ్చున్నా కొనసాగించాలి. అది ఆయన ఇంట్లోకెళ్ళి తెచ్చియాలి, బంద్ చేస్తానికి. కొండారెడ్డిపల్లి వ్యవసాయం చేసి తెచ్చియాలి వాళ్ళకి. ప్రజల హక్కు అది.